హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ ఈ అప్డేట్ చూసే ముందు మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా యాక్టివ్లోనే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా వీడియోస్ చూడకపోతే చూసి డెఫినెట్లీ అప్లై చేయండి. అండ్ డైరెక్ట్ వాకిన్స్ అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మంచి మంచి అవకాశాలు ఇవి. గైస్, ఈ ప్రజెంట్ అప్డేట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లియరెన్స్ అయితే ఇస్తాను. విప్రో కంపెనీకి వచ్చేసి మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే పర్వాలేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. బట్ క్వాడ్రంట్ రిసోర్స్కి వచ్చేసరికి ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. సో హెచ్ఆర్ రిక్రూటర్గా అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, ఇక మెయిన్ కంటెంట్ లాగా అయితే వచ్చేద్దాం. సో ఇప్పటివరకు మన ఛానల్లో వీడియోస్ చెక్ చేస్తుంటే జెన్యూన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే విప్రో వాకిన్ ఇంటర్వ్యూస్ అండి. ఈ మంత్ 16th నుంచి 19th వరకు మనకి కంటిన్యూస్ వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తారు. స్టార్టింగ్ ఫ్రెషర్స్కి వీళ్ళు ఆఫర్ చేసేది 1.75 LPA అండ్ ప్రజెంట్ 50 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఎవరైతే బిగినింగ్ డేట్స్లో వెళ్తారో వాళ్ళకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇదైతే నాన్ వాయిస్ ప్రాసెస్. మీకు జాబ్ రోల్లో ఎటువంటి కాల్స్ కానీ కస్టమర్ ఇంటరాక్షన్ కానీ ఏమి ఉండదు. బ్యాక్ అండ్ డేటా ఎంట్రీ టైప్ అయితే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే ఎక్సలెంట్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ దీనితో పాటు బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది డెఫినెట్లీ ఉండాలి. సో అప్పుడే మనల్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక స్పెసిఫికేషన్ చూసుకుంటే వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలన్నారు. బట్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళలో ఎంబీఏ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ ఉందండి. అదర్ ఎంసీఏ ఎంటెక్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. అండ్ పర్సూయింగ్ క్యాండిడేట్స్కి కూడా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. అండ్ గైస్, ఇదైతే ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే. అండ్ ఇమీడియట్గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీక్లీ 5 days వర్కింగ్ ఉంటుంది అండ్ 2 days రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకి 16th నుంచి 19th లోపు మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM మధ్యలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అడ్రస్ చూసుకుంటే గేట్ నెంబర్ 1 విప్రో క్యాంపస్ 203 ISB రోడ్ అపోజిట్ టు డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానక్రమ్ కూడా హైదరాబాద్. సో ఈ వెన్యూలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మీ రెజ్యూమే పైన దీపాన్షి తేజస్వి ఈ రెఫరెన్స్ అయితే మీరు రాయించండి. మ్యాండేటరీగా రాయండి. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీగా ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళాలి. మీ అప్డేటెడ్ రెజ్యూమేతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ జిరాక్స్ కాపీస్ మాత్రమే తీసుకెళ్ళండి. ఎవరు కూడా ఒరిజినల్స్ క్యారీ చేయొద్దు. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. ఇక అప్డేట్ నెంబర్ 2 చూసుకుంటే ఫ్రెషర్ హెచ్ఆర్ రిక్రూటర్ గురించి అయితే హైర్ చేస్తున్నారండి. క్వాడ్రంట్ రిసోర్స్ కంపెనీ, ఇదైతే మంచి కంపెనీ, జాయిన్ అవ్వచ్చు. హైదరాబాద్ లొకేషన్లో మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేజర్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో మనకి నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ క్విక్ లెర్నర్ అయి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. సో ఎవరైతే యూఎస్ ఐటీ రిక్రూట్మెంట్లో మంచి కెరీర్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అండ్ జాబ్ రోల్లో ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో హైరింగ్ మేనేజర్స్ నుంచి రిక్వైర్మెంట్స్ని అయితే అండర్స్టాండ్ చేసుకోవడం, అలాగే సోర్సింగ్ క్యాండిడేట్స్ని అంటే మన లింక్డ్ఇన్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి కానీ క్యాండిడేట్స్ని అయితే చూస్ చేసుకుని వాళ్ళకి స్క్రీనింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయాలి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీఏ PGDM ఇన్ హెచ్ఆర్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్లో చేసిన క్యాండిడేట్స్కి ఛాన్స్ అయితే ఉందండి. సో ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 16th January మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4 PM వరకు కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి డైరెక్ట్గా. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.